వరకు వారానికి 2 సార్లు వస్తాను నేను. వీలైతే కొట్టండి. నాకైతే నచ్చలేదు. ముందర ఉంది నాకైతే నచ్చలేదు సాంగ్ అయితే. సాంగ్ ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ ఒకటే అండి, ఒకటి చెప్పింది. ఎప్పుడైనా ఒక దాన్ని బేస్ చేసుకుని తీయకూడదు. దాన్ని బేస్మెంట్ లా ఉంచాలి, అంతేగాని దాన్నే లాగుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఏదో హిట్ కొట్టింది కదా అని దాన్ని పట్టుకుని అదే కంటెంట్ లో లాగాలి అంటే కుదరదు. ఈ గట్టు సపరేట్ థియరీ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి కూడా సుకుమార్ గారే, పార్ట్ 2 కూడా సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటది. లేకపోతే హిట్ అవుతుంది. ఆయన అయితే హిట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఆయననే మరి. అదే ఆయనేనండి, ఆయనే అని నీకు నాకు తెలుసు, జనానే తెలియాలి కదా. నేనేమంటున్నానంటే అవసరం లేని పనుల్లో కూడా చాలా మంది ఏళ్ళెడుతున్నారు ఈ మధ్యన. అలా ఏలెట్టాడు అనుకోండి సినిమాలో కూడా. ఎక్కడ పోతే ఎవడ తెలుసు, అది నీకు అర్థమైందా చెప్పింది అదే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు చూస్తున్న యాటిట్యూడ్ చూసుకుంటే మరి ఎలా ఉంది అనుకుంటున్నా? అదేనండి నేను అన్నది. ఇప్పుడు కుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటది అన్నాను, ఏలెడితే మాత్రం ఎక్కడికి పోద్ది అన్నాను. అది దానికి అర్థం అదే అనమాట. జనాలు ఎరుపుకులు కాదు, అర్థమైపోతుంది. అది వేరే సాంగ్ ఎలా అనిపించింది మరి? కిస్ మిస్ మిస్ లవడలా ఉంది, అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఎందుకు బాగుంటదండి? ఏదైనా మ్యాజికాలిటీ ఉండాలి, ఒక అర్థం ఉండాలి. ఒక దాంట్లో అంటారా మామ, దాంట్లో ఏంటంటే ఒక లిరిక్ కి ఒక సంబంధం ఉంది అనమాట. కుర్రా ఉంటే ఒకడు దాని అంటే ఒక నిజంగా రియలిస్టిక్ గా ఎలా అయితే చెప్పాలనుకున్నారో అలా చెప్పారు. అలాగే దట్ సమంత గారు కూడా చాలా వైబ్ క్రియేట్ చేసి చాలా స్వాగ్ తోటి చేశారు. దీంట్లో శ్రీలీల గారు అందంగా కనిపిస్తారు బయట, దాంట్లో అసలు బాగా కనిపించలేదు, నాకైతే నచ్చలేదు. అల్లు అర్జున్ గారు కూడా ఆర్నమెంట్స్ ఎక్కువ వేసుకున్నారు, ఎందుకంటే పార్ట్ 2 కదా, డబుల్ ఉండాలని ఎక్కువ వేసుకున్నారేమో. మొత్తం డబుల్ వేసుకుంటే వెయిట్ పెరుగుతుంది కానీ హైప్ పెరగదు నాకు తెలిసి. కొంచెం సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా పుష్ప ఫ్యానే, కానీ నాకైతే నచ్చలేదు. స్టెప్స్ కూడా లేవు సాంగ్ లో. ఆ స్టెప్స్ అంటే చిన్న మొక్క ట్రైలర్ వదిలి